దేవుళ్ళు అంటున్నారే, బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకుని మనిషిని కన్నాడు, కన్నబెట్టిన పెళ్లి చేసుకుని, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అది తప్పే కదా. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ అనేది ఒక పదవి. బ్రహ్మ అనేది ఒక పదవి. ఆయన ఒక 100 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన కూడా చనిపోతాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు. 100 సంవత్సరాల తర్వాత ఇంకో బ్రహ్మ వస్తాడు. ఫస్ట్ సృష్టించిన బ్రహ్మ సరస్వతిని సృష్టించిండు ఫస్ట్. తర్వాత వచ్చిన బ్రహ్మ పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. నువ్వు అదే బ్రహ్మ ఎట్లా చేసుకుంటావు? నువ్వు ఎట్లా చెప్తావు? శంకరాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని, బ్రహ్మమస్తకావలీ నిబద్ధతే నమః శివాయ అని. వెళ్ళిపోయినటువంటి ప్రతి బ్రహ్మ యొక్క పుర్రె తీసుకుని, అయ్యో పాపం వీడందరికన్నా ముందొచ్చి నా మాట విని సృష్టి చేశాడు, వీడి పుర్రె కూడా రుద్రభూమిలో పడిపో ఉండడమా అని ఒక్కొక్కటి తీసి తాడు గుచ్చుకుని మెళ్ళలో వేసుకున్నాడు. అదో పెద్ద మాలైంది. అంటే ఇంతమంది వెళ్ళిపోయారు.